ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార ఎన్డీఏలో లోకలోకలు బయటపడుతున్నాయి. పెద్ద పార్టీలుగా బీజేపీ, జేడీయూ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది డిసైడ్ అయిపోగా కూటమిలో ఇతర పార్టీలు మాత్రం అసంతృప్తితో మండిపడుతున్నాయి. ఇక ఎల్జేపీ హై పార్టీలు తాము అడిగినవన్నీ సీట్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, ఆర్జేడీ లెఫ్ట్ కూటమిలోనూ ఇదే సిచ్యువేషన్. దీంతో అన్ని పార్టీల కేడర్స్ లో ఈ లంపాటం ఆందోళన ప్రారంభమైంది. ఎన్నికలు నెల రోజులకు వచ్చిన తెగని సీట్ షేరింగ్. రెండు కూటముల్లో సేమ్ సిచ్యువేషన్. ఎల్జేపీని దువ్వుతున్న ప్రశాంత్ కిషోర్. బీహార్లో ఎన్నికలు నెలలోపున జరగనున్నాయి. 2 దశల్లో జరిగే ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ఇక ఎన్నికల హడావిడి బాగా పెరిగిపోతుందనుకుంటే ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశానికి బ్రేక్ పడలేదు. బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా ఎన్డీఏలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ చెరో 103 స్థానాలు పంచుకుని ఇతర చిన్న పార్టీలకు మిగిలిన సీట్లను వదిలేయాలని భావిస్తున్నాయి. అయితే కూటమిలోని చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ, ఎల్జేపీ, మాజీ సీఎం మాంఝీ సారథ్యంలోని హిందుస్థాన్ ఆవామ్ మోర్చా హామ్ ఇందుకు సిద్ధంగా లేవు. ఎల్జేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామిగా 5 స్థానాలకు పోటీ చేసి మొత్తం 5 స్థానాలను గెలుచుకుంది. ఈ విజయాన్నే బీహార్లో తన పార్టీ బలంగా చూపుతున్న చిరాగ్ పాస్వాన్ తన పార్టీకి 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఎల్జేపీకి 25 సీట్లు ఆఫర్ చేసింది. దీంతో చిరాగ్ తనకు 40 సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 137 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసిన ఎల్జేపీ 136 స్థానాలలో పరాజయం చెందినప్పటికీ జేడీయూను మాత్రం 43 సీట్లకు కట్టడి చేయగలిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎల్జేపీని ఏదోలా కంట్రోల్ చేయాల్సిందే. అందుకే బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే చిరాగ్ పాస్వాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గబోనంటూ సంకేతాలు పంపుతున్నారు. మరోవైపు జన్ సురాజ్ పేరుతో పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ కూడా ఎల్జేపీని దువ్వుతున్నారు. అవసరమైతే ఆ పార్టీతో కలిసి పనిచేస్తానంటూ సంకేతాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఎన్డీఏలో కలకలం ప్రారంభమైంది. మళ్లీ జేడీయూ ఓట్లను చీల్చడం కుదిరితే అది ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ కే లాభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ కూడా కనీసం 15 సీట్లు కావాలని, లేకపోతే అసలు పోటీకే దూరంగా ఉంటామని కూడా చెప్పేశారు. మహాగఠబంధన్ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ లెఫ్ట్ పార్టీలు కనీసం 30 సీట్లు ఆశిస్తుంటే కాంగ్రెస్, ఆర్జేడీ అందుకు అంగీకరించడం లేదు. ఓట్ చోరీ యాత్రతో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడిందని, అందుకే ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ అడుగుతుంటే అవసరమైతే అన్ని సీట్లలో ఆర్జేడీ పోటీ చేస్తుందని తేజస్వి యాదవ్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత మెత్తబడినట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లు గెలిచింది. ఆర్జేడీ 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ గతంలో పోటీ చేసినన్నే డిమాండ్ చేస్తున్నా చివరకు 55 నుంచి 60 సీట్లతో సరిపెట్టుకోవచ్చంటున్నారు. ఇలా రెండు కూటములు సీట్లలో ఎక్కువ భాగం కోరుకోవడానికి కారణం, కాలం కలిసి వచ్చి సింగిల్ గానే మెజార్టీ సాధిస్తే తామే పీఠం అధిరోహించవచ్చని, లేదంటే ఇతర కూటములకు దగ్గర కావచ్చనేది ఇందులోని ప్లాన్ గా చెబుతున్నారు.